హాయ్. మీరు గమనిస్తే 'ప్రజాగళం' సభలో అయితే లోకేష్ గారి పాత్ర చాలా తక్కువ కనిపించింది మనకైతే. యాక్చువల్‌గా ఎందుకంటే ఆయన ఇప్పుడు టీడీపీని నడిపిస్తుంది ఆయనే. నెక్స్ట్ తరం అతనే సీఎంగా ఉంటాడు. సీఎం క్యాండిడేట్ కూడా అతనే కాబట్టి అతన్ని మరెందుకు సైడ్ చేశారో అర్థం కాలేదు. కనీసం స్టేజ్ మీదకొచ్చి ప్రసంగించలేదు. ఎందుకంటే సీఎం రమేష్, సుజనా చౌదరి కూడా పైనే ఉన్నారు. అలానే సీఎం రమేష్ కూడా ప్రసంగించాడు. అచ్చెన్నాయుడు ప్రసంగించారు. అలా చాలామందైతే ప్రసంగించారు స్టేజ్ పైనైతే. కానీ లోకేష్ గారు, బాలకృష్ణ గారు ప్రసంగించారు అక్కడ స్టేజ్ పైనైతే. కానీ లోకేష్ గారైతే ప్రసంగించలేదు. కనీసం ఆయన స్టేజ్ పైకి కూడా రాలేదు. మరి అది కొంచెం మరి ఏం జరిగిందో తెలీదు గానీ స్టేజ్ పైకి కూడా రాలేదు అతనైతే. ఇది ఓవరాల్‌గా ఎందుకంటే ఈ మచిలీపట్నం ప్రజాగళం సభకు సంబంధించి అక్కడికెళ్ళి భూమి పూజ చేసిందే లోకేష్ గారు టెంకాయ కొట్టి. అచ్చెన్నాయుడు గారు వీళ్ళిద్దరూ కలిసి అయితే అక్కడ భూమి పూజ చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంది లోకేష్ గారే. కానీ మరి ఆయనైతే కొంచెం దూరంగా ఉంచారు. కారణాలు మరి ఆయన స్టేజ్ పైనకొచ్చి ఏమన్నా తొందరపాటులో ఏమన్నా మాట జారుతారని కొంచెం దూరంగా ఉంచారా? లేకుంటే ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందే కదా! జనసేన పొత్తులోకి రాంగానే పొత్తు కన్ఫర్మ్ అయిపోయినమ్మటే ఆ జైలు నుంచి బయటకొచ్చి పొత్తు కన్ఫర్మ్ చేసినమ్మటే దాదాపు ఒక వారం, 10 రోజుల తర్వాత అయితే ఒక న్యూస్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్‌కి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంటుందేమో. సీఎం అయితే ఖచ్చితంగా మా నాన్నగారే ఉంటారు. నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పడంతోటి చాలా దుమారం రేగింది. ఎందుకంటే అదే టైంలో మనకు కూడా సీఎం షేరింగ్ ఉంటుందని వాటి గురించి అయితే ఎక్కువ చర్చ నడుస్తా ఉంది. ఆ టైంలో లోకేష్ గారు ఆ మాట అనడంతోడైతే పవన్ కళ్యాణ్ అలగడము, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కలవడం అలా కొన్ని విషయాలు జరిగినాయి. అప్పటినుంచి అయితే కొంచెం పవన్ కళ్యాణ్‌కి, లోకేష్ మధ్య కొంచెం దూరం అయితే పెరిగింది. ఆ దూరం కొంచెం ఇక్కడ ఇంకా క్లియర్‌గా కనిపించింది ప్రజాగళ సభలో అయితే. కొంచెం వాళ్ళిద్దరూ అసలు కలిసినట్టు కూడా నాకు కనిపించలేదు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్, లోకేష్ గారైతే. ఇది ఓవరాల్‌గా లోకేష్‌నైతే ఈ ఎన్నికల వరకు, ఈ ఎలక్షన్ అయిపోయేంత వరకు అయితే కొంచెం సైలెంట్‌గా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన మంగళగిరి వరకే ఎక్కువ సభలైతే పెట్టుకొని మంగళగిరి ఈసారి గట్టిగా గెలవాలని అయితే ఆయన ప్రయత్నిస్తా ఉన్నారు. కానీ ప్రజాగళం మొత్తం ఏర్పాటు చేసింది ఆయనే. కానీ ఆ స్టేజ్ మీదకి రాలేదు. కారణం ఇదే ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఆయన తొందరపాటున ఏమన్నా మాట్లాడేస్తే ఇబ్బంది కలుగుద్ది. ఎందుకంటే బాలకృష్ణ లాంటోళ్ళు, వాళ్ళు సీఎం రమేష్ లాంటోళ్ళు పెద్దగా మాట్లాడినా ఏదన్నా మాట జారినా పెద్దగా పట్టించుకోరు గానీ, లోకేష్ గాని ఒక్క మాట జారిందంటే ఇమ్మీడియేట్‌గా అది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది కాబట్టి, వైసీపీ‌లో కూడా చాలా ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి, కొంచెం మోడీ గారు వచ్చిన సభ కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే వహించినట్టు తెలుస్తుంది. చూద్దాం మరి. మరి లోకేష్ గారు మంగళగిరి గెలుస్తారా లేదని చాలా కష్టపడుతున్నాడు మంగళగిరిలో అయితే. అసలు సభలైతే విపరీతంగా పెడుతున్నాడు. గల్లీ గల్లీకి అయితే సభలు పెడుతున్నాడు మంగళగిరిలో అయితే. చూద్దాం మరి గెలుస్తాడో లేదో. సబ్స్క్రైబ్ చేయండి. టిక్ టిక్ బలేక లాగానే చేయండి, లైక్ చేయండి.